భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయడానికి మీ ముందుకు నేను వచ్చాను. మార్చి 24 తారీఖు 2026 మంగళవారం సాయంకాలం 3:30 గంటల నుండి 6:30 గంటల వరకు వాల్తేర్ సెమెటరీ దగ్గర నుంచి జగదంబ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ వరకు కూడా ఒక శాంతి ర్యాలీని నిర్వహించబోతున్నాం. ఎందుకంటే మన ప్రియులు అపాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు నిద్రించి పరలోక వాసై ఒక సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన మధుర స్మృతులు, ఆయన చేసిన పరిచర్య ప్రభునందు, ఆయన చేసిన మంచి పనులు, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన త్యాగాలు ఎన్నో క్రైస్తవ సమాజం, క్రైస్తవ ప్రపంచం నేటికి మరిచిపోలేదు. దానికి గుర్తుగా స్మారక ర్యాలీని వైజాగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో చూస్తున్న వారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇక చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎక్కడి నుంచైనా రావడానికి ఒకవేళ అవకాశం మీకుంటే తప్పకుండా వచ్చి ఈ యొక్క స్మారక ర్యాలీలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు డెనామినేషన్స్కి అతీతంగా క్రైస్తవ్యం అంతా కూడా ఎంతో చింతించి అందరూ ఒకటే ఆయన యొక్క మరణానికి సంతాపం తెలియజేసి ఆయన మరణానికి కారణం ఏంటో తెలుసుకోవాలనే ఆతురతతో గత సంవత్సరం ఎంతోమంది బాధపడ్డారు, వేదన చెందారు, దుఃఖించారు. ఇప్పటికీ కూడా క్రైస్తవ్యంలో ఆ దుఃఖం ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన మరణాన్ని ఎలా మరణించాడనే చింతలో ఉన్నారు. క్రైస్తవ ప్రపంచానికి న్యాయం జరగలేదనే బాధలో ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ప్రవీణ్ పగడాల గారు, డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు లేని లోటైతే మనకు ఎవరు తీర్చలేరు. కానీ ఆయన ఆశయాలు, ఆయన చేసినటువంటి పనులు ఇంకా సజీవంగానే క్రైస్తవ ప్రపంచం మధ్య బ్రతుకున్నాయి. దాన్ని బ్రతికించడానికి, ఆయన ఆశయాన్ని బ్రతికించడానికి, ఆయన చేసిన పనుల్ని బ్రతికించడానికి, ఆయన చూపిన ప్రేమను తిరిగి క్రైస్తవులుగా మనం చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. కదలి రండి, కలిసి చేద్దాం, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దాం. వైజాగ్ నుంచి మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా మీకు నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఓబీసీసీ మినిస్ట్రీ తరఫున మరి వైజాగ్లో మీకు దూరభారం నుంచి వచ్చిన వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. దయతో గమనించండి. మరొక్కసారి మీకు ఆ ప్లేస్ని నేను చెప్తాను. విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్ ముందున్నటువంటి వాల్తేర్ సిమెటరీ దగ్గర నుంచి జగదాంబ జంక్షన్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. పీస్ ర్యాలీ, శాంతియుత ర్యాలీ. ఇందులో ఏ నినాదాలు ఉండవు, ఏ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉండదు. స్వచ్ఛందంగా క్రైస్తవ నాయకులు, పెద్దలు, క్రైస్తవ విశ్వాసులు ప్రవీణ్ పగడాల గారి మీద ప్రేమ ఉన్న వారందరూ కూడా కదలి రమ్మని ప్రేమపూర్వకంగా ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద గౌరవం ఉన్నవారు, ఆయన ఆశయాల్ని బ్రతికించాలనుకున్నవారు, ఆయన చూపిన ప్రేమకి మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తామని అన్నవారు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి తరలిరమ్మని, సిద్ధపడమని, ప్రార్థన చేయమని అన్ని సంఘాలకు, డెనామినేషన్స్కి అతీతంగా మీ అందరికీ పిలిపిస్తున్నాను. నేను ఒక డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుచరుడిగా, ఆయనతో కలిసి నాకున్న ప్రేమను బట్టి, లేదా ఆయనతో కలిసి నేను చేసిన జర్నీని బట్టి, నాకున్న కొంచెం అనుబంధాన్ని బట్టి నేను ఈరోజు ఈ యొక్క పిలుపుని మీకు ఇస్తున్నాను. ఖచ్చితంగా ఆయన మీద అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్న వారందరూ కూడా కదలి రండి, కలిసి చేద్దాం, జయప్రదం చేద్దాం, ప్రవీణ్ పగడాల గారి ఆశయాల్ని బతికిద్దాం. క్రైస్తవ్యంలో ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడని, ఆయన మన మధ్యలోనే ఉన్నాడని మరొకసారి తెలియజేద్దాం. అందరూ పాల్గొందాం, అందరూ సిద్ధపడండి. మార్చి 24 తారీఖు మధ్యాహ్నం 3:30 గంటల నుండి 6:30 గంటల వరకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించబడుతుంది. మరి నా ఫోన్ నెంబర్ కింద వేస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకవేళ అడ్రస్ తెలియకపోతే దూరభారం నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా మరి నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అడ్రస్ నేను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ కలిసి చేద్దాం, మరొకసారి ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమం ఇక్కడతో ఆగిపోకుండా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆశయాలు కానీ, ఆయన చేసిన కార్యక్రమాలు కానీ సజీవంగానే క్రైస్తవ్యం మధ్య ఉంచి మనం ముందుకు సాగుదామని ప్రభు పేరట మీకు తెలియజేయచ్చు. ఇది విన్న మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇందులో మరి పాంప్లెట్ కూడా మీకు, ఆ అడ్రస్ పాంప్లెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా గమనించమనవి. దేవుడు మీ అందరినీ దీవించి మధ్యాహ్నం 3:30 గంటలకు వాల్తేర్ సిమెటరీ నందు మనం అందరూ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. 24 తారీఖు మార్చి 3:30 నుంచి 6:30 వరకు పరలోకవాసి డాక్టర్ అపాలజిస్ట్ ప్రవీణ్ పగడాల గారి స్మారక ర్యాలీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. పాస్టర్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క స్మారక ర్యాలీ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు, విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవ పెద్దలు, సంఘాలు,
సావాసాలు సేవకులు అందరినీ కలుపుకొని నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ తరపున క్రిస్టియన్ పాస్టర్స్కి, లోకల్ చర్చ్ బిలీవర్స్కి, ప్రతి ఒక్కరికి ప్రవీణ్ పగడాల గారు మెమోరియల్ మీటింగ్ వాల్టర్ సిమెంటరీ దగ్గర నుంచి జగదాంబ రెజిమెంటల్ బరిల్ గ్రౌండ్ వరకు నడుచుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ జరగడం మేము నిర్ణయించుకున్నాం. అందరం వస్తున్నాం, మనం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. That many of you don't know, but I would like to release the gift what he has given to Visakhapatnam. అంత మాత్రమే కాదు, చాలా మందికి తెలియకపోవచ్చు, ఆయన విశాఖ మహానగరానికి తీసుకొచ్చిన బహుమానం ఇక్కడ నేను విడుదల He చేయాలని has ఆశపడుతున్నాను. given an ambulance to our Visakhapatnam. మన విశాఖపట్న వైద్య సేవల కొరకు ఒక అంబులెన్స్ దానం చేశారు ప్రవీణ్ పగడాల గారే. For the Walter Cemetery also, this ambulance has been used by many Christian people. వాల్టేర్ సిమెట్రీ యొక్క వినియోగం కొరకు అనేక మంది క్రైస్తవులు ఆ అంబులెన్స్ ను వాడుకున్నారు. మనం వాడుకున్నాం దాన్ని. So మిగతా టీం అంతా కలిసి ఏం చేయాలి, ఎలాగుండాలని కొంతసేపు ప్లాన్ చేసినప్పుడు